ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, మన పాపముల విషయమై ఆయన చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థ నొందితిరని పేతురు భక్తుడు చెప్తున్నాడు. అవును, ఆయన సిలువలో మన పాపముల నిమిత్తం ఆయన పొందినటువంటి ఆ యొక్క గాయముల చేత ఇప్పుడు మనము స్వస్థత పొంది ఉన్నాము. యెషయా ప్రవక్త ఈ రీతిగా ప్రవచిస్తున్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం ప్రకారంగా అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అవును, యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనము నెరవేరినట్లు మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో మన పాపముల నిమిత్తము పంచగాయములను పొందెను. ఆయన పొందినటువంటి ఆ గాయముల చేత ఇప్పుడు మనము స్వస్థత పొందుకుంటున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.